నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆఖరి దశ పోలింగ్కి మరి 3-4 రోజులు మాత్రమే సమయం ఉన్నది. జూన్ 1తో పోలింగ్ ఘట్టం ముగుస్తుంది. జూన్ 4న కౌంటింగ్కి ఇప్పటికే కొన్ని చోట్ల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2-3 కీలక పరిణామాలు జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. ఒకటి, అటు బెంగళూరు ఇటు ఢిల్లీ వేదికగా అనేక స్వచ్ఛంద సంస్థలు పోలింగ్ రోజు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగే అవకాశం ఉన్నది, ఓట్ల పర్సంటేజ్లో తేడాల కారణంగా పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు ముఖ్యంగా కౌంటింగ్ రోజున అక్రమాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈవీఎంల దగ్గర నుంచి ఎలాంటివి చెక్ లిస్ట్ పెట్టుకోవాలి, ఫామ్ 17(c)తో పాటు కానీ బెంగళూరులో ఢిల్లీలో సమావేశాలు ఏర్పాటు చేశారు. అనేక మంది తెలుగు రాష్ట్రాల ప్రముఖులు కూడా వారిలో భాగస్వాములయ్యారు. ఢిల్లీలో రేపు అలాంటి ఒక సమావేశం జరగబోతా ఉంది. మొత్తం 543 పార్లమెంటు నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లకి 120 స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే లేఖ రాసినాయి. ఇది ఒకటైతే జూన్ 1వ తారీఖున ఢిల్లీలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి తదుపరి కార్యాచరణ పేరుతో. అయితే ఎవరికి మెజారిటీ రాని పక్షంలో అటు ఎన్డీఏకి కానీ ఇటు ఇండియా కూటమి కానీ పార్టీలు ఎట్నుంచి ఇటువైపు మారుతాయి అన్నది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. 2 కూటములకి దూరంగా ఉన్న పార్టీలు అనేక ఉన్నాయి. వాళ్ళు అలాగే కూటముల్లో భాగంగా ఉన్న పార్టీలు కూడా అటు ఇటు మారే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు చెప్తున్నారు. ఎన్ని అంశాల మీద డిబేట్లోకి వెళ్తాం. డిబేట్ చూసే ముందు ఇవాళ డిబేట్లో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు, బాజీ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు, అలాగే లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వివి రావు గారు ఎన్నికల సంఘం ఎలక్షన్ ఎక్స్పర్ట్ వారు ఉన్నారు. కొన్ని వీడియోస్ అధికారులు మాట్లాడిన వీడియోస్ ఏ రకంగా ఉన్నాయి, అటు యూపీలో మధ్యప్రదేశ్ ఝాన్సీ నియోజకవర్గాల్లో 100% పోలింగ్కి అధికారులు చాలా విచిత్రమైనటువంటి ప్రకటనలు చేశారు. ఓటర్లని భోపాల్కి బెంగళూరు నుంచి ఫ్లైట్ టికెట్స్ పెట్టి అధికారులు తెచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. 100% పోలింగ్ టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కౌంటింగ్ పూర్తవగానే వెంటనే చేస్తామని ఎన్నికల అధికారులు హామీలు ఇస్తూ ఉన్నారు. ఇవి అసలు ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయా, ఎందుకు అధికారులు ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు, అలాగే కౌంటింగ్ రోజున ఇలాంటి అత్యుత్సాహంతో ఉన్న అధికారులని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద మనం డిబేట్లో చర్చించే ముందు యూపీలోని లాలీపుట్ గ్రామం అలాగే ఝాన్సీ దగ్గర అధికారులు మాట్లాడినటువంటి కొన్ని విజువల్స్ ఒకసారి చూద్దాం. अपने वीडियो को और डीएम साहब ने दोनों लोगों ने कहा कि यहाँ के लोग जो भी बाहर गए उनको हम लोगों ने अपने पर्सनली खर्चे से उनको बुलवाया. एक यहाँ पे बंदा बंगलोर से आया जिसको हम लोगों ने हवाई जहाज से टिकट बुक कराया. बाकी जो लोग भट्टे पे थे उनको हम लोगों ने अपना किराया पेड करके यहाँ बुलवाया है. और हम लोगों का उद्देश्य था कि हमारे पूरे जनपद में कुछ गाँव 100% मतदान करें. उसमें से एक सौलता भी है. यहाँ के प्रधान बीडीसी और जो बीएलओ वगैरह है, बीडीओ साहब, उनका पूरा स्टाफ और गांव के लोग सभी जनप्रतिनिधि गांव के लोगों ने इसमें बहुत महत्वपूर्ण भूमिका अदा करी है. इस गांव के विकास में जो कुछ भी छूटा होगा हम लोग पूरा करेंगे. अभी तक हम लोगों ने 2 गांव को टैकल किया. एक ये था, यहाँ 100% हो गया, एक तालबेहट में है, लेकिन 90% प्लस हमारे कम से कम 50 से 60 बूथ हमारी जानकारी में. हो सकता है शाम को मतदान का जो ट्रेंड दिख रहा है जनपद में वो हमारा प्रदेश में नंबर 1 है. 100% वोटिंग 100% हम लोग करा के जा रहे हैं. हम लोग यहाँ उत्साह से और उमंग के साथ पर्व मनाते हुए जा रहे हैं. समय से पहले करा दिए. రైట్. తులసిరెడ్డి గారు, మీరు వింటున్నారు, అధికారులు ఎన్నికల సంఘం అధికారులు ఓటర్లకి విమాన టికెట్లు ఇద్దరికైతే బెంగళూరు నుంచి భోపాల్కి విమాన టికెట్లు బుక్ చేసి తీసుకురావటం, అలాగే దగ్గరలో ఇతర చోట్ల ఉన్న వాళ్ళకి ట్రైన్ టికెట్లు, వాళ్ళ ఎన్ని రోజులైతే పనిపోతుంది, రాజకీయ పార్టీలు మొబిలైజ్ చేస్తున్నారంటే సరే మనం అర్థం చేసుకుంటాం. ఎన్నికల అధికారులు మా సొంత డబ్బులతో మేము చేసి 100% పోలింగ్ జరగాలన్నది పెట్టుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. అలాగే పోలింగ్ సమయం సాయంత్రం 5 దాకా ఉంటే ముందు అయిపోయింది, 12:30కి సమయసే పేలే అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది నిజంగా లలిత్పూర్ అని యూపీ దగ్గర జరిగిన సంఘటన ఒకటి. అలాగే ఝాన్సీ నియోజకవర్గం, అక్కడ 3 బూత్తుల్లో 100% పోలింగ్ జరిగింది. ఊరికి నేను ఎందుకు చెప్తున్నాను, ఇదేదో మొత్తం ప్రభావం అని కాదు, చాలా చోట్ల ఎన్నికల అధికారులు ఇలా రకరకాలుగా, అది ఏ పార్టీల అధికారులు ఉంటే ఆ పార్టీలకు అనుకూలంగా ఉన్నారన్న విమర్శలు మనం వింటా ఉన్నాం. వాళ్ళే వాగ్దానాలు ఇస్తా ఉన్నారు ఓటర్లకి, ఈ సమస్యలన్నీ మేము కౌంటింగ్ అయిపోగానే సాల్వ్ చేసేస్తామని చెప్పి ఎన్నికల అధికారులు హామీలు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తులసిరెడ్డి గారు ఒక సమావేశం, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం విన్నాం, ఈ ఫామ్ 17(c)
చాలా చోట్ల కొంత గందరగోళం జరిగింది. అలాగే అడిగితే సుప్రీంకోర్టుకు సరే ఎలక్షన్ మధ్యలో మేము ఇన్వాల్వ్ కాలేమని వాళ్ళు చెప్పారు. నిన్న బెంగళూరులో సమావేశంలో వాళ్ళు చెప్తున్నది అంటే రాజకీయ పార్టీలు జనరల్గా తులసిరెడ్డి గారు మీరు కూడా అనేక ఎన్నికల్లో పోటీ చేసి ఉంటారు. ఒకసారి ఫస్ట్ ఒక 40-50 బూత్లు మనకు అనుకూలంగా రాలేదంటే కేడర్లో నిరుత్సాహం వచ్చేస్తుంది ఆ కౌంటింగ్లో ఉన్నవాళ్ళు. ఇక ఇది అయ్యేది కాదని చెప్పి తేల్చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా కాకుండా చివరి ఓటు లెక్కింపు అయ్యేదాకా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ సరిచూసుకోవాలి. కంట్రోల్ యూనిట్, అలాగే బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ యూనిట్ సీరియల్ నెంబర్లు, ముఖ్యంగా వీవీప్యాట్ కంట్రోల్ యూనిట్ ఓపెన్ చేసేటప్పుడు అది ఓపెన్ చేయగానే ఒక టైం డిస్ప్లే అవుద్దట. ఫస్ట్ టైం పోలింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ ఓపెన్ చేశారని ఇలాంటి సూచనలన్నీ అంటే దాని మీద ఎలక్ట్రానిక్గా ఒక టైం డిస్ప్లే అవుతుంది. ఈరోజు 4 జూన్ ఉదయం 7 గంటలకి ఇది ఓపెన్ అయిందని ఎలక్ట్రానిక్ డిస్ప్లే అవుతుంది. అది వీళ్ళ ఫామ్లో నింపుకోవాలి. ఇలాంటి అనేక జాగ్రత్తలు చెబుతూ స్వచ్ఛంద సంస్థలు, బహుశా స్వచ్ఛంద సంస్థలు కొన్నిసార్లు స్టాండ్స్ తీసుకుంటాయి కానీ ఎందుకో ప్రత్యేకంగా ఈసారి కౌంటింగ్ మీద దృష్టి పెట్టి కౌంటింగ్కి అటు ఆర్ఓలతో పాటు రాజకీయ పార్టీలను కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలని అలర్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. ఏంటి దీని వెనక మతలబు తులసిరెడ్డి గారు? అంటే మనకు ఎన్నికలకు సంబంధించి వివిధ దశలు తీసుకుంటే మనము నామినేషను, స్క్రూటినీ, విత్డ్రావల్, ప్రచారము, పోలింగ్, కౌంటింగ్, ఫైనల్ కౌంటింగ్. కాబట్టి ఇవన్నీ దాటుకొని ఫైనల్ కౌంటింగ్ ఇవన్నీ మొత్తం వచ్చేసి ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఫైనల్ గా కౌంటింగ్ రోజు కల్మినేట్ అవుతాయి. కాబట్టి డెఫినెట్ గా కౌంటింగ్ ఇంపార్టెన్స్ అనేది మొత్తం ఎన్నికల ప్రక్రియలో అది ఏదో మొత్తం పరంపర సోపానం కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏమంటే ఇక్కడ క్యాండిడేట్, ఎలక్షన్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళ కన్నా లోపల ఉంటే పెద్దగా ఇక్కడ ఈవీఎంను గోల్మాల్ చేసేది మనకు తెలియదు కానీ మామూలుగా అయితే కన్నా క్యాండిడేట్ లోపల ఉండొచ్చు, తర్వాత వాళ్ళ ఏజెంట్ ఉండొచ్చు, తర్వాత ఈచ్ టేబుల్ కు ఒక కౌంటింగ్ ఏజెంట్. కాబట్టి వీళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి ఇంకా మిగతా ఎన్నికల సిబ్బంది, వాళ్ళ కౌంటింగ్ సిబ్బంది ఉంటారు. కాబట్టి లోపల పెద్ద కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు మీరు చెప్పినట్లు సరిగ్గా రిజల్ట్ రాకుంటే వాళ్ళంతా వాళ్ళు బయటికి పోయి క్యాండిడేట్, ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్స్ పోతే తప్ప, లేకుంటే వాళ్ళు ఉంటే కన్నా అక్కడ పెద్దగా గోల్మాల్ జరిగేదానికి అవకాశం ఉండదు లోపల. కానీ ఇది నేచురల్ గా పార్టీస్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏమంటే ప్రతిదీ ఈ వీడియో రికార్డింగ్ చేయడం అనేది ఇప్పుడు వీళ్ళు పౌర సంస్థల డిమాండ్స్ లో అది ప్రధానంగా కౌంటింగ్ వచ్చేసి దాన్ని వీడియో రికార్డింగ్ చేయాలా, బహుశా చేస్తా ఉన్నట్టుంది అనుకుంటున్నా. నాకు తెలిసి అన్ని చోట్ల కూడా ఎలక్షన్ కమిషన్ వీడియో రికార్డింగ్ కు ఆదేశాలు ఇచ్చినట్టుంది. అది ఆ ప్రయత్నం చేస్తున్నట్టుంది. అది డెఫినెట్ గా అది ఉండి ఏజెంట్స్ ఉంటే పెద్ద గోల్మాల్ జరిగేదానికి అవకాశం ఉండదు. అది కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది నా అభిప్రాయం. ఒకసారి లక్ష్మణ్ గారు, అంటే ఇవాళ ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా మాట్లాడారు. అన్ని ఏర్పాట్లు చేసి వీలైనంత తొందరగా ఫలితాలు ప్రకటించండి. అంటే ఇక్కడ సరే మీడియాకి ఉత్సాహం ఉండొచ్చు, చూసే వాళ్ళకి తొందరగా వచ్చేస్తే రోజంతా డ్రాగన్, మన ఉత్సాహం మనకు ఉండొచ్చు. కానీ ఎన్నికల సంఘం బాధ్యత అది 1-2 సార్లు వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని ఫుల్ ప్రూఫ్గా అని కాకుండా వీలైనంత తొందరగా ఫలితాలు ప్రకటన జరగటం అన్నది కూడా ఎన్నికల సంఘం ఒక అచీవ్మెంట్ లాగా కనపడుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత నిజాయితీగా, నిబద్ధత, నిష్పక్షపాతంగా జరిగింది, ఎవరికి అనుమానాలు లేకుండా జరిగిందని కాకుండా వేగంగా జరగాలి, ఎంత త్వరగా ఫలితం ఫస్ట్ రిజల్ట్ వస్తుందన్నది ఎన్నికల సంఘం పనితీరుకు నిదర్శనంగా చెప్తా. ఇది నిజంగా అవసరమా? ఇప్పుడు ఈ ఫామ్ 17C ఇవ్వలేదు, ఎంతమంది దగ్గర ఉంటాయో తెలియదు. ఈ స్వచ్ఛంద సంస్థలు చెప్తుంది 17B కూడా పెట్టుకొని కంపేర్ చేసుకోవాలి. అక్కడ ఈవీఎం ఓపెన్ చేసినప్పుడు దాని మీద ఉండే టోటల్ పోల్డ్ ఓట్స్, మీ దగ్గర ఫామ్ 17లో ఓట్లు పోల్చుకోండి, మూడింటి నంబర్లు చెక్ చేసుకోండి. ఇదంతా రాజకీయ పార్టీలు అసలు అంత సీరియస్ ట్రైనింగ్ ఇస్తున్నాయా? ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగులు సమర్థవంతంగా ట్రైన్ అవుతున్నారా? ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? శ్రీనివాసరావు గారు, మీకు మిగిలిన పెద్దలకి, ప్రేక్షకులకు నమస్తే. ఫలితాలపైన ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాన్ని రిఫ్లెక్షన్ గానే ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ఉత్సాహపడుతున్నారా,
త్వరగా రిజల్ట్స్ బయట పెట్టాలని. నిజమే, మంచిదే, అక్యురేట్ గా ఎలాంటి తప్పులు లేకుండా స్వేచ్ఛగా నిష్పాక్షికంగా జవాబుదారీతనంతో ఎన్నికలు నిర్వహించి కౌంటింగ్ లో కూడా అంతే బాధ్యతగా వ్యవహరించి ఫలితాలను త్వరగా ప్రకటిస్తే సరిపోల్చుకొని మళ్ళా తప్పులు జరగకుండా చేస్తే అందరూ అభినందిస్తారు. కానీ మొదటి దశ రెండవ దశ పోలింగ్ జరిగిన తర్వాత ఆ గణాంకాలు అక్యురేట్ గా ప్రకటించడంలో దాదాపు 2 వారాలు సమయం తీసుకున్నటువంటి ఎన్నికల కమిషన్ కౌంటింగ్ నాటికి వచ్చేటప్పటికి ఫలితాలను త్వరగా ప్రకటించాలి అనేటువంటి ఆలోచన కొంత ఆశ్చర్యకరంగా ఉంది. అది సుప్రీంకోర్టులో వ్యాజ్యాల సందర్భంలో బయట పెట్టడం సాధ్యం కాదు అని దాఖలు చేసినటువంటి ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టులో వ్యాజ్యం అయిపోగానే మరుసటి రోజే 24 గంటల తిరక్క ముందే 17C కింద అన్ని పోలింగ్ బూతుల వారిగా అన్ని గణాంకాలను లెక్కలు కట్టి మొత్తం ఓట్లన్నీ పోలైనటువంటివన్నీ పర్సంటేజెస్ ఇవన్నీ కూడా ప్రకటించగలిగారు. అంటే వాళ్ళ దగ్గర సరంజామా ఉంది, సమాచారం ఉంది, సమాచారం ఉంది, చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ చేయలేదు, చేయడం సాధ్యం కాదు అని చెప్పారు, ముందు చేశారు. అలాగే ఈరోజు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు చేయడంలో చాలా నిష్పక్షపాతంగా కఠినంగా వ్యవహరిస్తామని ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినటువంటి షెడ్యూల్ ప్రకటించినప్పుడే చెప్పారు. కానీ ఇవాళ ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ గారే పదే ఉల్లంఘనలు చేస్తా ఉన్నారు. కానీ ఆయన్ను నియంత్రించేటువంటి ఒక స్వతంత్ర రాజ్యాంగబద్ధ వ్యవస్థగా ఎన్నికల కమిషన్ వ్యవహరించిందా కఠినంగా అంటే అసలు ఏమాత్రం ఒక్క శాతం కూడా కనిపించడం. ఈ 7వ దశ పోలింగ్ వరకు చేరుకుంటున్నాం, కానీ ఎవరిని వీళ్ళు నియంత్రిస్తారు ఇప్పుడు? అందుకనే ఇవన్నీ నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయత పైన అనుమానాలు రావడం వల్లనే ఇవాళ 120 సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఇవాళ స్వచ్ఛంద సేవా సంస్థలు సమావేశమై వాటి ప్రతినిధులు, ఇతర ప్రతిపక్ష పార్టీల రాజకీయ నాయకులు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు రిటర్నింగ్ ఆఫీసర్ల వరకు విజ్ఞప్తి చేయాల్సినటువంటి పరిస్థితి. రాజ్యాంగబద్ధంగా మీ ప్రమాణాలకు కట్టుబడి నీతి ఓటింగ్ 100% చేయించాలని ఉత్సాహం చూపించినట్టు ఫలితాలు కూడా అందరికంటే ముందు నేను ప్రకటించాలని ఎవరిని అనుకుంటే లేనిపోయిన సమస్యలు ఇదే కదా. ఒక్కసారి వాళ్ళ నోటుకుండా అనౌన్స్మెంట్ వచ్చేస్తే కాగితం మీద సంతకం పెడితే మళ్ళా ఎన్నికల పిటిషన్ వేసుకోవాల్సి వెళ్ళాలి. ఆ కోర్టుల్లో 5 ఏళ్ళైనా తేలదు. ఈ లోపు అనర్హుడైనటువంటి వాళ్ళే ప్రకటించబడిన వాళ్ళే 5 ఏళ్ళు ఎంపీగా ఉంటారు, ఎమ్మెల్యేగా ఉంటారు, వాళ్ళ మంత్రులు కావచ్చు, దేశాన్ని పరిపాలన చేస్తారు. ఇప్పుడు గత చరిత్ర మనం చూసాం కదా. అందువల్లనే సివిల్ సొసైటీ యాక్టివ్ అయ్యి ఈ రోజు అప్పీల్ చేయాల్సినటువంటి పరిస్థితి. రాజీ గారు, రాజకీయ పార్టీలు ఏదైనా సరే కౌంటింగ్ జరుగుతున్నప్పుడు సరే ముందంతా ప్రచారాలు, ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందా లేదా ఇది ఒక చర్చ, కానీ అధికారులు మనం చూస్తూ ఉన్నాం పోలింగ్ రోజే ఇప్పుడు యూపీలో లేకపోతే మధ్యప్రదేశ్లో నేను చూపించిన విజువల్స్ ఏదో అక్కడ ముఖ్యమంత్రిలో ప్రధాన 100% పోలింగ్ చేయమని చెప్పారని కాదు. ఆ పార్టీలకు అనుకూలంగా లాయల్గా ఉండేవాళ్ళు కొంత అయితే ఏదో అత్యుత్సాహం ప్రదర్శించడం, కొన్ని చోట్ల ఫ్యాన్సీ డ్రెస్సులు కూడా వేసేట. ఒరిస్సాలో అయితే ఆ పోలింగ్ సిబ్బందికి అందరికీ అక్కడ సాంప్రదాయ దుస్తులు వేసుకోవాలని ఆ లోకల్ ఆఫీసర్లు. నేనేమంటున్నానంటే కౌంటింగ్ రోజు అంటే ప్రాపర్గా ట్రైన్ అయ్యి అటు సిబ్బందితో పాటు పార్టీల ఏజెంట్లు కూడా ఇది ఫెయిర్గా జరిగింది. ఏ పార్టీ అయినా, అది బీజేపీ, ఇప్పుడు కొన్ని చోట్ల మీకు ఇబ్బందులు ఉండొచ్చు, ఆ రాష్ట్రంలో వేరే పార్టీలు రూలింగ్లో ఉంటే అధికారులు మమానిపించి ముగిద్దామన్న లెక్కలో ఉంటే సాగదు కదా. సో వీటి మీద పౌర సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి, కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫామ్ 17C అలాగే ఫామ్ 17B కూడా కంపేర్ చేసుకోమంటా ఉన్నాయి. ఇలాంటి జాగ్రత్తల పట్ల ఏంటంటే బీజేపీ పెద్దగా స్పందించట్లా. ఫామ్ 17C అడుగుతుంటే అది ఏ పార్టీ అభ్యర్థికైనా 2000 పోలింగ్ బూత్ నుంచి కలెక్ట్ చేసుకునే కంటే వెబ్సైట్లో పెడితే మంచిది కదా అన్నది అందరూ చెప్తున్న మాట.
అందరూ మీరే ఎంపీ అనుకోండి, 2000 పోలింగ్ బూత్ల ఫామ్ 76 కలెక్ట్ చేసుకోవాలంటే చాలా ప్రతి ఏజెంట్ ఖచ్చితంగా మీ దగ్గరికి రీచ్ కావాల్సిన పరిస్థితి. ఇలాంటి విషయాల్లో ఎందుకంటే బీజేపీ స్పందించట్లేదు పెద్దగా? సార్ ఇక్కడ ఒకటి సాధ్యాసాధ్యాలు. నమస్కారం సార్ కథా శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెద్దలిద్దరు కూడా నమస్కారం తెలియజేస్తూ మీ ద్వారా వేసుకొని నమస్కారం తెలియజేస్తాను సార్. ఒకటి ఎన్నికల కమిషన్ యొక్క నియమ నిబంధనలో ఉన్నటువంటి అంశాలతో పాటుగా సాధ్యాసాధ్యాలను కూడా ఒక ఎన్నికల నిర్వహణ దేశం మొత్తం మీద చేసేటువంటి కమిషన్ నేను అత్యుత్సాహం కాకుండా అత్యుత్తమంగా చేశాను అనేటువంటి ఆలోచనతో పోయేటువంటి విధానంతో కమిషన్ పోతుందనేటువంటి భావన రాజకీయ పార్టీలో కలగాలండి. కలగకుండా ఇది ఎన్నికల కమిషన్ ఒక పక్క చేస్తున్నటువంటి సహజంగా ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ అధికారులు ఉన్నటువంటి పార్టీ మీద మన చరిత్ర అంతా చూస్తే కూడా జరిగింది కూడా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా అధికారానికి అనుకూలంగా ఉంటుందని, లేకపోతే వాళ్ళు అందుబాటులో ఉండి వాళ్ళు కావాల్సింది చేస్తారనేటువంటి అభియోగాలు నిరంతర ప్రక్రియ. పరిధి దాటి మన యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పి ఇంకో మాట కూడా ఏం చెప్తారంటే గత 2 ఎన్నికల్లో కూడా ఏ బటన్ నొక్కినా గానీ పువ్వే వస్తుందండి, ఏ యొక్క ఓటు వేసినా గానీ ఆ తామరపుగా మారిపోతుందండి అనేటువంటి మాటలు. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా ఉండేటువంటి ప్రతిపక్షాల యొక్క సహజమైనటువంటి లక్షణం. అది ఎవరైనా చెప్పేటువంటి మాట అండి. ప్రతిపక్షాన్ని కొన్ని స్థానంలో కూర్చున్నప్పుడు పలికేటువంటి పలుకు అదే. ఇవాళ స్వచ్ఛంద సంస్థలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తీసుకొని బెస్ట్ మనం అంతే. అది నేను అదే అంటున్నాను సార్. ఇందులో పెద్ద వాళ్ళే ఒక పక్షానికి అనుకూలంగా తీసుకోవాలా, కౌంటింగ్ ట్రాన్స్పరెంట్ గా జరగాలి అనేది కాదు చెప్పటం. వాళ్ళు రేపటి రోజు జరిగేటువంటి ఎన్నికల్లో కావాల్సినటువంటి వ్యూహాన్ని అందులో ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగానే ప్రతి గ్రామ స్థాయి పోలింగ్ బూత్ దగ్గర నుంచి ఇక్కడ అసెంబ్లీ స్థాయి వరకు ఉన్న బూత్ వరకు కూడా పోలింగ్ ఏజెంట్లు ఇరుపక్షాల పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, మిగతా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఎన్నికల అభ్యర్థికి పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు. ఇంచు టు ఇంచు లెక్కేస్తారండి. ఒకవేళ ఎక్కడ అకస్మాత్తుగా అసలు ఇక్కడ ఓట్లే లేవు, 3000 ఓట్లు ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో 10,000 ఓట్లు వచ్చింది అనుకోండి, అకస్మాత్తుగా 10,000 ఓట్లు ఎలా వచ్చిందని చెప్పినటువంటి ఒక్కసారి దుమారం వేసేటువంటి వాతావరణం ఉంటుంది శ్రీనివాస్ గారు. అదొక తేలికేం కాదండి. ఎన్నికల ప్రక్రియలో అకస్మాత్తుగా వాళ్ళు వివిప్యాట్లు లేకపోతే నేను అన్నది మొత్తం ఈవీఎంలు రైట్ రాగా దాని దగ్గరికి పోవట్లేదు సార్. ఎక్కడన్నా ట్యాంపరింగ్ జరిగితే ఇప్పుడు అదే వీరరావు గారిని అది కూడా అడుగుతాను, అంటే వాటికి సీల్ ప్రాపర్ గా కొన్ని వీడియోలు వచ్చినాయి ఇక్కడ శ్రీనివాస్ గారు. కొన్ని వీడియోలు ఏమొచ్చినాయి అంటే లోపల కొంతమంది వెళ్ళిపోయి అది ఓపెన్ చేసేసి దానిలోనే మొత్తం తీసుకొని చేసినట్టుగా అట్లా వీడియోలు కూడా కొన్ని వచ్చినటువంటి పరిస్థితి. అలా సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత శ్రీనివాస్ గారు సమాజంలో ఎవరికి కావాల్సినటువంటి విధంగా మనుషులు మారుతున్నారు, మిషన్లు మారుతున్నాయి, వాతావరణం మారుతుంది, చెప్పే విధానం మారుతుంది, కళ్ళ ముందు యథాతథంగా ఉంది అనేటువంటి భ్రమించే విధంగా డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చినాయి కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారి దగ్గర నన్ను పెట్టచ్చు, నా దగ్గర శ్రీనివాస్ గారిని పెట్టచ్చు. ఓకే రైట్. కాదు నా ప్రశ్న ఏంటంటే బాజీ గారు, నేను అడిగింది ఇప్పుడు ఫామ్ 70 ఇప్పుడు అది బూత్ ఏజెంట్ కి ఇస్తారు, ఆ పోలింగ్ బూత్ లో కూర్చున్న పార్టీ ఏజెంట్ కి. ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు అడిగినా, ఏడీఆర్ లాంటి సంస్థలు సుప్రీంకోర్టులో కేసు వేసినా ఇప్పుడే తులసిరెడ్డి గారు చెప్పారు ఆ డేటా లేదన్నారు, లక్ష్మీనారాయణ గారు చెప్పారు. మళ్ళీ ఆ డేటా తెల్లారేపాటికి పేపర్లో పత్రికల్లో అంకెలతో సహా వచ్చింది. ఇదే మీరు వెబ్సైట్ లో పెట్టండి ఆ ఫామ్ 70 సీల్ అంటే వాళ్ళకి ఎందుకు అభ్యంతరం తెలియదు. అది ఏ రాజకీయ పార్టీకైనా బీజేపీకైనా లాభమే. ఇప్పుడు మీ అభ్యర్థికి అభ్యర్థం ఉంటే మరి మీరు అడగట్లేదా? సమస్య ఏంటంటే ఎన్నికల సంఘం చేసే ప్రతి మీరు కాయాల్సిన పని లేదు కదా బాజీ గారు. ఇప్పుడు వాస్తవం ఇప్పుడు వచ్చేసింది కదా సార్, అది ఆల్మోస్ట్ ఆల్ మొత్తం బయటకు వచ్చేసింది. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాంట్లో ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి విధుల్లోకి మేము జోక్యం చేసుకోమని చెప్పినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి యొక్క మాటలు మీకు ఓటంకిస్తా ఉన్నాను నేను. రెండోది ఏంటంటే వాళ్ళు ఇచ్చారు, వాస్తవంగా కంప్లైంట్ పెట్టినా లేకపోతే ఇవాళ మనం అడిగిన సమాచారాన్ని ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదండి. ఎందుకంటే అక్కడ శాస్త్రీయమైనటువంటి వ్యక్తులు ఉండరు, ఆ ప్రతిపాదించిన వ్యక్తులు ఏమి వచ్చే 5 సంవత్సరాల లోపల మళ్ళీ అక్కడ కూర్చొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలకు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండదు. దేశం మొత్తం ఎన్నికల నిరంతర ప్రక్రియగా జరుగుతున్నటువంటి తరుణంలో ఇవాళ 17C 17B సంబంధించినటువంటి అంశాలు పెద్దగా అవి ప్రేరేపించేటువంటి అంశాలుగా మేము భావించట్లేదు సార్, అంతే. ఓకే రైట్. వీరరావు గారు, మీరు ఎన్నికల నిఘాలో ఉన్నారు. ఇవన్నిటి కూడా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటూ నేనే స్వయంగా చూశాను. మీకు గుర్తుంటే ఖైరతాబాద్ బై ఎలక్షన్ అప్పుడు పీజీఆర్ గారి కుమార్తె బై ఎలక్షన్ తర్వాత జనరల్ ఎలక్షన్ జరిగినాయి. శేర్లింగపల్లి నేను కంటెస్ట్ చేశాను ఆ రోజు లోక్సత్తా నుంచి. పీజీఆర్ గారి కుమార్తె సీట్ ఇవ్వలేదు, వాళ్ళు కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ విష్ణు గారికి ఇచ్చారు కాబట్టి మా దగ్గర ఇండిపెండెంట్గా వేశారు. కౌంటింగ్ రోజు జరిగిన తమాషా చెప్తాను. పాప మాకు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు. అక్కడ ఆ రోజు కాంగ్రెస్ తెలుగుదేశం బలంగా ఉన్న పార్టీలు ఉన్నాయి, ప్రజారాజ్యం, మేము
విజయారెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు. ఆమె ఆశించిన స్థాయిలో ఓట్లు రాలి. ఆమె చాలా ప్రిపేర్డ్గా విజయ్ గారి కుమార్తె సరంజామ్ అంతా వచ్చారు. ఒక 7-8 రౌండ్లు అవగానే మొత్తం మన క్యాలిక్యులేటర్లు కూడా తెచ్చుకుంది ఆవిడ. ఎందుకు చెప్తున్నానంటే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఓడిపోతున్నాం, మనకు రావట్లేదు ఫలితం అనుకుంటే మొత్తం మాకు హ్యాండ్ ఓవర్ చేసి ఆవిడ వెళ్ళిపోయారు కౌంటింగ్ సెంటర్ నుంచి. ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే రేపు ఏపీలో తెలుగుదేశం వైసీపీ కావచ్చు, క్యాండిడేట్ కానీ క్యాండిడేట్ తరపున ఉన్నోళ్ళు కానీ కొంచెం నిర్లిప్తంగా ఉంటే, లేదు నైరాశ్యానికి గురైతే, ఈ వన్స్ ఒక్కసారి ఫలితాలు ప్రకటించాక అక్కడ అసలు అది ప్రాపర్గా జరిగినాయా లేదా చూసుకునే వెసులుబాటు ఇండిపెండెంట్లు ఎలా చేయరు, ప్రధాన పార్టీలే చేయాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి స్ట్రాంగ్ రూమ్ దగ్గర నుంచి కౌంటింగ్ ఆఖరి ఓటు లెక్కింపబడేదాకా? వీవరావు గారు క్లియర్గా చెప్పండి. ఇప్పుడు ఏదైతే 17C ఫామ్ విషయంలో వస్తున్నటువంటి ఈ మొత్తం వ్యవహారం మీరు గమనిస్తే, గత ఎలక్షన్స్ లో ఎన్నికల కమిషన్ ఏదైతే ఎలక్షన్స్ పిటిషన్స్ ద్వారా, అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున సివిల్ సొసైటీ ఎందుకు ఇంత రియాక్ట్ అవుతుందంటే, ఓడిపోయినటువంటి వ్యక్తి, ఇప్పుడు మీరే చెప్పారు హైదరాబాద్ లో ఓడిపోయిన నైవేశంలో ఉండి అక్కడ పూర్తిగా రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఓకే ఉండే పరిస్థితి లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి. అది కాకుండా ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తులు కంటెస్ట్ నారోగా ఓడిపోయిన వ్యక్తులు, ఇప్పుడు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు నారోలో వాళ్ళకి ఒక ఎలక్షన్ పిటిషన్ ద్వారా మాత్రమే వెసులుబాటుంది. ఎలక్షన్ పిటిషన్ ద్వారా ఫైల్ చేసిన తర్వాత ఒక టర్మ్ అంతా కూడా 5 సంవత్సరాల టర్మ్ లో కూడా వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి కోర్ట్స్ లో నడపాల్సినటువంటి పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళ తరఫు నుండి ఇవ్వాల్సినటువంటి సమాచారం విషయంలో కూడా గ్యాప్స్ ఉన్నాయనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధాన అంశం. ఈ గ్యాప్స్ ఫుల్ఫిల్ చేసే విషయంలో 17C ఈ 17B ఏదైతే మీరు బాక్స్ అంటే ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి ఆ వివిప్యాట్స్ తో కూడా ఏదైతే ఒరిజినల్ గా సంతకాలు పెట్టినటువంటి సంతకాలు పెట్టిన ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ అనేది ప్రాక్టికల్ గా దట్ ఈస్ ఎ విట్నెస్. దేనికి అంటే మీరు ఆన్లైన్ మీడియాలో ఏదో సమాచారం ఫోన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినా, వాళ్ళు ఏదో వెబ్సైట్ లో పెట్టినా దాంట్లో అంత క్లారిటీ లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఏదైతే క్లోజింగ్ టైంలో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్ కలిసి సంతకాలు పెట్టినటువంటి అంశాలు, అది ప్రాక్టికల్లీ అవి ఎవిడెన్సెస్. ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే ఆ ఎవిడెన్సెస్ ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీరు వాళ్ళ ముందు, అంటే రేపు పొద్దున ఎలక్షన్ పిటిషన్ పెట్టగానే దాని ముందు పోలింగ్ వ్యవస్థ అంతా కూడా దాన్ని భద్రపరచాలి, దాన్ని కోర్టుకు సమర్పించాలి. ఈ తతంగం అంతా కూడా ఏదైతే డిస్ప్యూట్ జనరల్ ఎవరు డిస్ప్యూట్ చేస్తున్నారు, నారో కంటెస్ట్ వాళ్ళు డిస్ప్యూట్ చేస్తున్నారు. కానీ గొడవ అంతా ఏంటంటే కౌంట్ చేసే విషయంలో, ఏదైతే ఇప్పుడు వివిప్యాట్స్ కౌంట్ చేసే విషయంలో ఆ క్లారిటీ లేదు అనేది ఒక ర్యాండమ్ గా 5 బూతులు కౌంట్ చేస్తారని చెప్తున్నారు ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి. దాంతో పాటు ఈ ఏదైతే నారోలో కంటెస్ట్ దగ్గరలో కంటెస్ట్ లో ఓడిపోయిన వాళ్ళకు కూడా ఏదైతే ఎలక్షన్ పిటిషన్ ద్వారా వస్తున్నటువంటి దానికి కూడా ఎలక్షన్ కమిషన్ సరి అయినటువంటి ఫాలో అప్ లేదు. వాళ్ళు టైం కి, అంటే ఒక 5 సంవత్సరాల లాగా వెయిట్ చేస్తే అసలు ఎవరైతే విభేదిస్తున్నారో ఆయన న్యాయం జరగడం లేదు కదా అక్కడ. ఇలాంటి అంశాలన్నింటినీ వీళ్ళు క్రోడీకరిస్తూ ఈ రోజు 120 సంస్థలు, అంటే ఈ రోజు నిన్ననే బెంగళూరులో ఒక సంస్థ ఆల్రెడీ నిన్న దేవసాయం గారి ఆధ్వర్యంలో, నిన్న పరకల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ లో జరిగినప్పుడు కూడా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ప్రజల ముందు పెట్టారు. దాంట్లో వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు పొలిటికల్ పార్టీస్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, అంటే వాళ్ళు పిలుపునే ఇస్తున్నారు, రిజర్వ్ ద పీపుల్స్ మ్యాండేట్ అని అంటున్నారు, ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సో దట్ పీపుల్ వాళ్ళు, అంటే మీరు ఏదైతే పోలింగ్ క్లోజింగ్ టైం ఉన్నటువంటి ప్రజల యొక్క దాన్ని కాపాడండి అది చివరి దాకా ఉండడం లేదనేది విధంగా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ చెప్తా ఉంది. సో అంత పెద్ద ఎత్తున వాళ్ళ అనుమానాలు అంటే ఓడిపోయిన పార్టీ అనుమానాలు రేకెత్తిస్తేనేమో ఓడిపోయాడు కాబట్టి చెప్తారు అంటున్నారు. కానీ సివిల్ సొసైటీ చెప్తుంది కదా ఈరోజు
అదే కదా సార్, అది ఒకటే కాకుండా వాళ్ళు చాలా మైక్రో లెవెల్లో దాన్ని కూడా ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు, అప్పుడు ఇదే బీజేపీ విభేదించవచ్చు, ఈ రోజు బీజేపీ అధికారం ఉండొచ్చు, కాంగ్రెస్ విభేదించవచ్చు. కానీ అసలు పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? రావాల్సిన రిఫార్మ్స్ విషయంలో జవాబుదారీగా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళెందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారు? వాళ్ళకి ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఒక రిజల్ట్ అనేది ఒక 5 గంటలు ఎక్కువ లేట్ గా మునిగిపోతుందా? ఎందుకు వాళ్ళకెందుకు అంత ఉత్సాహం? అంటే అక్కడ కూర్చున్నటువంటి ఆఫీసర్స్ బయాసులుగా ఉంటున్నారు అనేటువంటి ఒక వాదనని సివిల్ సొసైటీ వినిపించడం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. బయాస్ ఉండే కాదు వీరరావు గారు, ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే తలనొప్పి, ఇది తొందరగా వదిలించుకొని వెళ్ళిపోతా ఉన్న భావంలో మెజారిటీ అధికారులు ఉంటారు సార్. సమస్య అది. నేను స్వయంగా 3 ఎలక్షన్లు చేశాను, మనం అందరం చూసాము. వాళ్ళకి అంటే ఇక్కడ శ్రీనివాస్ గారు ప్రధాన అంశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ గత 20 సంవత్సరాల నుండి మేము ఎంపవర్ కావడానికి మాకు ఈ రిఫార్మ్స్ లో కావాలని చెప్పి మీకు తెలుసు. పార్లమెంట్ కమిటీ ముందు కూడా పెట్టారు, తర్వాత లా కమిషన్ కూడా ముందు పెట్టిన తర్వాత ఇప్పుడు గతంలో కాంగ్రెస్ వివేదించి ఇలా అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ 10 సంవత్సరాల్లో కూడా ఎందుకు ఎంపవర్ చేయలేదు ఎలక్షన్ కమిషన్? అడుగుతుంది. వాళ్ళకి ఒక స్వయం ప్రతిపత్తి అన్నప్పుడు ఆ స్వయం ప్రతిపత్తి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళు ఖచ్చితంగా ఎంపవర్ చేయడానికి వాళ్ళకి అధికారాలు, నిధులు అది ఇవ్వలేదు అనేటిది. అంటే వాళ్ళు ఇప్పటికి కూడా ఏకమానేక సుల్తాన్ లాగా వివరించాల్సిన పరిస్థితి. గత 60-75 సంవత్సరాల ఈ భారత ప్రజాస్వామ్యంలో ఇంకా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏదో ఏకమానేక సుల్తాన్ లాగా నెల కోసమే వాళ్ళు వస్తున్నారు. గారు ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు కూడా చెప్పారు, మొత్తం కౌంటింగ్ ప్రాసెస్ వీడియో రికార్డింగ్ జరుగుతుందా? ఎందుకంటే మొన్ననే మనం చూసాం చండీగఢ్ మేయర్ ఎలక్షన్ లో చివరికి ఆ విజువల్ ఉండబట్టే సుప్రీంకోర్టులోనే న్యాయం జరిగింది. మేయర్ ఎన్నికలు అక్కడ కూర్చున్న ఆఫీసర్ తప్పు చేశారని నిరూపించి ఆయన శిక్ష చేశారు, ఆప్ గెలిచినట్టు ప్రకటించారు. ఇది లేకపోతే ఈ మొత్తం కౌంటింగ్ ప్రాసెస్ కనుక వీడియో రికార్డింగ్ మరి అది ఉన్నదా లేదా ఎన్నికల సంఘం చెప్పాలి. మీకేమైనా సమాచారం ఉందా వీరరావు గారు? అంటే ఇక్కడ ఒకటండి, వీడియో రికార్డింగ్ వ్యవహారానికి వస్తే అందులో 2 ప్రధానంగా ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, వీడియో రికార్డింగ్ అనేది టెక్నాలజీ మీద మళ్ళీ ఆధారపడేది. ఏదైతే మనము టెక్నాలజీ మీద ఆధారపడేది ఏది కూడా ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ కానీ మిగతా విషయం డిజిటలైజేషన్ లో ఉన్న పెద్ద ప్రమాదం ఏంటంటే, ఒకటి కోర్టులో తీసుకునే సందర్భంలో ఇరు పక్షాలకు ఆ వెసులుబాటు ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్ అదే ట్యాంపరింగ్, అదే మీరు ఇచ్చినటువంటి ఆ వీడియో కెమెరాలు ఎవరందరూ ఆధ్వర్యంలో ఉన్నాయి ఉంటే వాళ్ళు ఎంతవరకు దాన్ని ట్యాంపర్ ప్రూఫ్ గా మళ్ళీ ప్రజెంట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తా ఉన్నారు చాలా విషయాలలో ఇమీడియట్ గా ఈవెన్ ఆ డిజిటలైజేషన్ అనేది ఇప్పుడు మొత్తం పూర్తిగా ఈ ఈవీఎంల మీద గొడవ కూడా అదే కదండి. ఏదైతే డిజిటలైజేషన్ ఆధారం అనేది తీసుకోలేని పరిస్థితిలోనే మీకు ఒక వీవీప్యాట్ అంటే ఒక హార్డ్ కాపీ బయటకు వచ్చింది. ఈ వీడియోలో కూడా రేపు పొద్దున మీరు ఇక్కడ గొడవ కాగానే అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ ఒక థర్డ్ పార్టీ అంటే ఒక ఓటర్ కానీ కంటెస్టెంట్స్ కానీ సంబంధం లేకుండా ఒక థర్డ్ పార్టీ మ్యానిపులేట్ చేస్తే దానికి ఆధారాలు ఉండే పరిస్థితి లేదు. అదే ప్రధానంగా ఇప్పుడు దాదాపు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బ్యాన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే డిజిటలైజేషన్. మనకి కనీసం ఇప్పుడు మొన్న చండీగఢ్ లో జరిగింది కాబట్టి ఆ విజువల్స్ చూసే జడ్జి గారు, సుప్రీంకోర్టు సీజే గారు చూసి నిర్ణయం చేశారు కాబట్టి చిన్న ఆశ వీరరావు గారు, అంతకంటే మీరు అనేది కరెక్టే. ఇప్పుడు అది ఎక్కడ ఒక సంఘటనలో జరగవచ్చు, కానీ రెగ్యులర్ ప్రాసెస్ లో మళ్ళీ అది కూడా ప్రమాదకరమే. ఎందుకంటే ఇప్పుడు ఉందంటే కొద్దిగా భయం ఉంటది కదా అని, తీరా ఒక కాంట్రవర్సీ వస్తే ఏం జరుగుతున్నది వేరే చర్చ. కానీ ఏంటంటే శ్రీనివాస్ గారు, ఈ రోజు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళు పెడుతున్నటువంటి ఖర్చు చూస్తే ఏదైతే ప్రజాస్వామికంగా దాంట్లో టెక్నాలజీ చాలా పెద్ద పాత్ర. అంటే ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో కూడా ఎక్కడి నుంచో ఇజ్రాయల్ నుంచో తీసుకొచ్చి టెక్నాలజీని వాడుతున్నారు. అంటే ఇలా పోలింగ్ వ్యవస్థలో కూడా మీరు చూసారు, అమెరికా రష్యా ఎలక్షన్స్ లో కూడా ఎక్కడో రష్యాలో కూర్చున్న వాళ్ళు అమెరికన్ ఎలక్షన్స్ హ్యాక్ చేశారని మనం భయపడతాం. మీరు రైట్, టెక్నాలజికల్ లిమిటేషన్స్ ఉన్నాయి. తులసిరెడ్డి గారు, ఇక రెండో అంశం, గతంలో గోవా ఎలక్షన్లు ఇలాంటి చోట జరిగిన అనుభవం ఏమో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చిన ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేకపోయారు, ఇలాంటి విమర్శలు. ఈసారి ఇండియా కూటమి చాలా అడ్వాన్స్గా లాస్ట్ డే ఆఫ్ పోలింగ్ రోజే ఢిల్లీలో ఇండియా కూటమి పక్షాలన్నిటితో ఒక సమావేశం.
ఇక్కడ 2-3 అంశాలు చర్చకు వస్తున్నాయి సార్. అంటే మీ కూటమి సభ్యులతో పాటుగా అటు ఎన్డీఏలో ఇటు ఇండియాలో లేని పార్టీలు చాలా ఉన్నాయి, కొంచెం కన్సిడరబుల్. ఉదాహరణకి ఏపీలో వైసీపీ, ఒరిస్సాలో బీజేడీ, తమిళనాడులో అన్నాడీఎంకే, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, ఇలా చాలా పార్టీలు. ఈ పార్టీలు అటు లేవు ఇటు లేవు. ఇలాంటి పార్టీల్ని మరి రేపు వాళ్ళు ఎవరికి అబ్సల్యూట్ మెజార్టీ రాకపోతే, సరే బీజేపీకి వచ్చేస్తే అసలు ఈ చర్చ మీ మీటింగ్ వృధా, లేదు బీజేపీకి కొంత తగ్గి ఒక అన్సర్టనిటీ కనుక చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా జరగవచ్చని. ఏంటి అసలు మీ వ్యూహం ఏంటి? ఏం చర్చించాలనుకుంటా ఉన్నారు ఈ సమావేశంలో? పార్టీలతో ఏమైనా సంప్రదింపులు, న్యూట్రల్గా ఉన్న పార్టీలతో సంప్రదింపులు ఏమైనా జరుపుతా ఉన్నారా? ఈ ఏర్పాట్లు చేసుకోకపోతే తీరా చేతులు కాలేక ఆకులు పట్టుకునే పరిస్థితి వద్దా? ఏం చెప్తారు? గత అనుభవాల దృష్ట్యా న్యాచురల్ గా గుణపాఠాలు నేర్చుకోవాలి కదా. ఏ పార్టీ అయినా కానీ, ఎవరైనా కానీ, వ్యక్తులు కానీ, పార్టీలు కానీ ఆ గుణపాఠాలు నేర్చుకున్నారు. ఇక్కడ మీరు చెప్పినట్లు ఏ పార్టీకి మెజారిటీ అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. అది ఎవరికి బీజేపీ చెప్పుకోవచ్చు, కానీ ఏ పార్టీకి సింగిల్ పార్టీగా ఈ యొక్క 272 మ్యాజిక్ ఫిగర్, 5 పార్టీలో 272 మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాదనేది అది 100% కరెక్ట్. దాంట్లో వచ్చేసి బీజేపీ చెప్పున రాదు కాబట్టి ఖచ్చితంగా సంకీర్ణం వస్తుంది. సంకీర్ణం వచ్చినప్పుడు డెఫినెట్ గా వచ్చేసి ఇండియా అండ్ ఎన్డీఏ కాబట్టి 2 కూటములో ఉండే పార్టీ ఎంపీలను కాపాడుకోవాలా. ఈ 2 కూటములు కాకుండా బయట ఉండేటి ఈ కూటములు కూడా సింగిల్ పార్టీకి రాకపోవచ్చు, ఈవెన్ కూటములకు కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోవచ్చు. దానికి కూడా ఆస్కారం ఉంది. కూటములకు కూడా మ్యాజిక్ ఫిగర్ రాని పక్షంలో అప్పుడు డెఫినెట్ గా ఆ కూటమిలో ఈ కూటమిలో లేని పార్టీలు ఒక దాదాపు నాయకుడికి ఇప్పుడు ఒరిస్సాలో బీజేడీ కన్సిడరబుల్ సీట్లు వస్తాయి. తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి కొన్ని రావచ్చు, అట్నే బీఆర్ఎస్ కు, ఏడీఎంకే, బిఎస్పీ, శిరోమణి అకాలీదళ్, కొంచెం పెద్ద పార్టీలు, ఇవన్నీ మేజర్ పార్టీల కింద లెక్క, చాలా అల్లరప్ప పార్టీలు కాదు. కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ కూటమికి 272 మ్యాజిక్ ఫిగర్ రానప్పుడు డెఫినెట్ గా ఇలా పాత్ర ఉంటుంది. కాబట్టి న్యాచురల్ గా ఇంకా అన్ని ప్రయోగాలు చేయాల్సిందే. అటు ఎన్నికలకు ముందు అంటే కొంత రకరకాల ఈక్వేషన్స్ తో వాళ్ళతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది. నాకు తెలిసి ఏ కూటమికి అంతో ఇంతో ఒకవేళ వస్తే ఇండియా కూటమికి అంతో ఇంతో రావాలి కానీ. సరే, అది ఎట్లాగో మాకు 4వ తారీఖున చూస్తాం. మీకు వస్తా వాళ్ళకి వస్తా ఎవరికి రాదు, అది వేరే చర్చ కాదు. ఈవెన్ ఇండియా కూటమి ఏ కూటమికి కూడా రాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, అప్పుడు డెఫినెట్ గా వచ్చేసి ఏ కూటమిలో లేని పార్టీల యొక్క ప్రభావం డెఫినెట్ గా ఉంటుంది సార్ అని నా అభిప్రాయం. అట్లాగే ఇంకోటి కూడా చెప్తున్నారు తులసిరెడ్డి గారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఉదాహరణకి తమిళనాడుకి సంబంధించి ఒక 6-7 చిన్న చితకా పార్టీలు, వీళ్ళు ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశం కూడా ఐడియాలజికల్ గా బీజేపీతో పెద్ద, ఇప్పుడు శిరోమణి అకాలీదళ్ లాగో లేకపోతే గతంలో శివసేన లాగో సైద్ధాంతికంగా ఒకే భావజాలం ఉన్న పార్టీలు కానీ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో. మరి వాళ్ళతో కూడా ఏమన్నా మీరు సంప్రదింపులు జరుపుతారా? ఒకవేళ మెజార్టీ రాకపోతే ఇటు గెంతుతారా అని ఎలా అర్థం చేసుకోవాలి ఈ మీటింగ్ ఉద్దేశం? అంటే ముందు ఉన్న కూటమిలో ఉన్న పార్టీలను ముందు వచ్చేసి జాగ్రత్త పడుతుంటే ముందు కూటమిలో ఉన్న పార్టీలు వాళ్ళు కానీ వీళ్ళు కానీ జాగ్రత్తగా ముందు. ఎందుకంటే ప్రతి పార్టీ వచ్చేసి ఇండివిజువల్ అంతా ఒకే సిద్ధాంతం కాదు కదా. ఏ పార్టీ కోటి విద్యలు కూటి కొడుకుని ప్రతి పార్టీ తన ఉనికిని కాపాడుకునేదానికే ఉంటుంది. కాబట్టి మీ కూటమిలో పార్టీలు ఇప్పుడు టీఎంసీ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కొంత సందేహాలు వ్యక్తం చేస్తా ఉన్నారు రేపు పొద్దున. అదే ఆల్రెడీ టీఎంసీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఏమంటే బీజేపీ రాకూడదని ఒకటి తప్పని చేసి మిగతా అనేక అంశాల్లో డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి నేచురల్ గా డెమోక్రసీలో డిఫరెన్సెస్ లేకుంటే ఒకే పార్టీ ఉంటుంది కదా. కూటమి 41 పార్టీలు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎప్పుడే డిఫరెన్స్ ఉంటాయి. దాన్ని నెగోషియేషన్స్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే దూరంలో ముందు సంప్రదింపులు చెప్తాయి కదా. కాబట్టి ఆ యాంగిల్ లో చేస్తా ఉన్నట్టుంది. కాబట్టి ఇది నాట్ ఓన్లీ ఇండియాకు, ఎన్డీఏ కూడా తప్పదు. ఇప్పుడు జేడీయూ, తర్వాత టీడీపీ, జేడీఎస్ ఇవన్నీ లూజ్ కాంట్రాక్టే కదా. వాళ్ళకు కూడా లూజ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, మీకు కూడా లూజ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. బాండింగ్ పెద్దగా లేదు సమస్య అది. బాజీ గారు ఇక్కడ ఇప్పుడు వీళ్ళకేమో కూటమిలో కొంచెం కన్సిడరబుల్ సీట్లు రాగలిగిన పార్టీలు కొన్ని ఉన్నాయి. సరే, బయట కొన్ని పార్టీలు న్యూట్రల్ గా ఉన్న పార్టీలు
కొద్దిగా ఎక్కువ సీట్లు వచ్చే ఉన్నాయి. మీ కూటమిలో ఉన్నాయి నాకు గుర్తుండి ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న చర్చలో తెలుగుదేశం తప్ప ఏపీలో కాస్త బీజేపీ తర్వాత అందులో 10వ వంతు సీట్లు వచ్చే పార్టీ కూడా ఏది కనపట్ల దేశవ్యాప్తంగా చూస్తే. మరి మీరు అలాగే ఇప్పుడు వారు చెప్పారు కొన్ని పార్టీలు మీకు కూడా ఏదో లాస్ట్ మినిట్లో అతుక్కున్నాయే, జేడీఎస్ జేడీయూ ఇలాంటి పార్టీ వాళ్ళు ఉంటారా పోతారో తెలియదు. ఇలాంటివి మరి ఏంటి వాళ్ళు బహిరంగ చెప్పి సమావేశం పెడుతున్నారు, మీరు సమావేశం పెట్టినా పెట్టకపోయినా ఏర్పాట్లో ఉన్నారా? ఒకవేళ ఈ ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాని పరిస్థితి వస్తే ఏంటి బీజేపీ వ్యూహం? సార్ ఇక్కడ మొత్తం రాజకీయ చరిత్ర గమనిస్తే ఒక అంశం ఏంటంటే నేతృత్వం వహించేటువంటి ప్రధాన పార్టీకి అత్యధిక సంఖ్యలో సీట్లు ఉండాలి సార్. ఆ సీట్లు ఉన్నప్పుడు ఒకవేళ అటుగా కనుక ఏదైనా సీట్లు తగ్గేటువంటి పరిస్థితి వస్తే ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహం ఏదైతే ఉందో ఇది ఎన్నికల ముందు పెట్టుకున్నటువంటి ప్రాంతీయ పార్టీలతో ఉన్నటువంటి పొత్తు వ్యవహారం మొత్తం కూడా శాశ్వతం. ఎన్నికల తర్వాత వచ్చేటువంటి పార్టీల యొక్క వ్యవహారం ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అనేది అది అవసరం. ఇందులో ప్రధాన పాత్ర మీరు చెప్పినట్టు పెద్ద పార్టీ ఏంటంటే అవసరాలు బేస్ చేసుకుని అది కాంగ్రెస్ అయినా బీజేపీతో అయినా కలిసి ఉంటుంది. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీతో యథాతథంగా బీజేపీ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ బీజేపీ తలపడుతుంది ఒరిస్సాలో. ఇది అంచనా వచ్చి పెంచినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అందిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో గెలిస్తేనేమో అవకాశాలు అందిపుచ్చుకోవటం, అలా కాకుండా చేస్తేనేమో కేరళలో వాళ్ళిద్దరు కొట్టుకున్నారు ఇక్కడ కలిసిపోతున్నారు అని మీరే విమర్శిస్తారు. ఇక్కడ అంటే ఇందులో వాస్తవం గమనించాల్సింది ఏంటంటే మేము ఎక్కడ ఎవరితో యుద్ధం చేయట్లేదండి. ఇక్కడ యుద్ధం చేస్తూ అక్కడ పొత్తు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో యుద్ధం చేస్తూ ఢిల్లీలో పొత్తు పెట్టుకుంటే అప్పుడు తప్పు అన్నట్లే. పరోక్ష అండర్స్టాండింగ్ ఉందని కదా విమర్శ. పరోక్ష అండర్స్టాండింగ్ ప్రత్యక్షంగా కనపడినప్పుడు కదా అభ్యంతరం శ్రీనివాస్ గారు. మీరు కాదనేది ఉంది. ఇందులో ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పోట్లాడుకుంటున్నాయి కేరళలో, తమిళ పశ్చిమ బెంగాల్లో పోట్లాడుకుంటున్నాయి, కానీ ఢిల్లీలో కలిసి వెళ్దాం అంటున్నాయి. ఇప్పుడు అదేవిధంగా కేజ్రీవాల్ ఏమో ఢిల్లీలో కలిసి ఉంటున్నాడు, పంజాబ్ లో పోట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు ఒరిస్సాలో బిజు జనతాలతో పోటీ పడుతున్నారు, రేపు పొద్దున వాళ్ళు మద్దతిస్తారో తెలియదు. తమిళనాడు అన్నాడీఎంకే మీరు తిట్టుకుంటున్నారు, రేపు పొద్దున వాళ్ళు మీకు మద్దతిస్తారు. ఎలా? వీళ్ళిద్దరూ కూడా ఏ పార్టీ అధికారులు ఉన్నా ఆ రాష్ట్ర శ్రేయోభిలాషులుగా మేము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ కి ఇచ్చారు, గతంలో బీజేపీకి ఇచ్చారు, కొన్ని చోట్ల ఫ్రంట్ లో కలిశారు, కొన్ని చోట్ల ఆ యొక్క కూటమిలో కూడా కలిశారు. మీకు వీళ్ళిద్దరి గురించి కాకుండా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తే మీరు చెప్పినటువంటి మిగతా పార్టీల లెక్క ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ 17 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని మా అంచనా, మాకు ఉన్నటువంటి లెక్క. అదేవిధంగా తెలంగాణలో మీరు చెప్పినటువంటి బీఆర్ఎస్ పక్కకు తోసి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యలో పోరు జరుగుతుందనేది ప్రజలు అనుకునేటువంటి ఒక అంచనా. అదేవిధంగా మరి మిగతా రాష్ట్రాలు ఎక్కడైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ రాష్ట్రాల్లో కూడా బలమైనటువంటి ప్రభావాన్ని చూపించే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహించేటువంటి స్థానం ఉండాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏమైంది 2014లో 44 సీట్లు, 2019లో 55 సీట్లు. అదేవిధంగా మరి అప్పుడు 2082లో 282 సీట్లు వచ్చిన 2014 కానీ 303 సీట్లు వచ్చినటువంటి 2019 కానీ రేపు కనీసం మీరు అనుకున్నట్టు తక్కువ వేసినా ఎక్కువ వేసినా మేము 330 పై నుంచి ఎన్డీఏ కూటమితో కలిపి 400 చర్చ. అసలు చర్చ ఎక్కడ ఉంది బాజీ గారు? అది లేదు. అంటే ఇప్పుడు విన్నరు రన్నర్ ఉంటారండి. తెలిసిందే కదా, మీకు 220 వస్తే ఈ చర్చలన్నీ లేకపోతే అసలు వెళితే మీకు అవసరమే ఉంది? ఎవరితో అవసరం లేదు కదా. ఏ పార్టీకైనా సరే స్పష్టమైన మెజారిటీ రాకపోతే ఒకవేళ కూటమి కాకుండా మిగతా పక్షాలు కనుక జతకూడేటువంటి పరిస్థితి ఉంటే అది ఖచ్చితంగా అవసరమైతే మిగతా వాళ్ళందరూ అన్ని ఖచ్చితంగా వచ్చి కలుస్తాయి సార్. అందులో బలం ఉండాల్సిన పార్టీకి కలవడానికి మార్గాలు వేసి పెట్టుకున్నారు అనుకోవచ్చా? రాజకీయాల్లో అధికారులు ఉండటం కోసం చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఏ రాజకీయ పార్టీ. రైట్. డిబేట్ లక్ష్మణ్ గారు, చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. సరే, మోడీ గారు సెకండ్ ఫేజ్ తర్వాత ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, రోజు ఒక అస్త్రం ఎందుకు తీస్తున్నారు, ఒక ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. సరే, అదంతా కల్మినేషన్కి వచ్చేస్తుంది చివరికి. ఒక చర్చ ఏంటంటే బీజేపీకి 200-220 దాకా అని వచ్చినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలైపోయినాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సరే, కాంగ్రెస్ ఏమో ఇండియా కూటమి అధికారికంగా సమావేశం పెట్టుకున్నారు, బీజేపీ అలాంటి ఏర్పాట్లు చేసుకోకుండా ఉంటుంది అని మనం అనుకోవాల్సిన పనిలే. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే, ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాకపోతే, ఒక హంగ్ వచ్చే పరిస్థితి ఉంటే ఏంటి అసలు వివిధ ప్రాంతీయ పార్టీలు ఎట్నుంచి ఎటు దుంకుతాయి, ఎలా అర్థం చేసుకోవాలి? కటారి గారు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక పరీక్షా సమయం ఆసన్నమైంది.
మోడీ గారు తనకు తానుగా ఉమ్, కూటమి అని చెప్తారు, లేదా ఒక అతిపెద్ద పార్టీ బీజేపీ అని చెప్తారు. ఉమ్. అక్కడ డెమోక్రటిక్ గా చర్చించి నిర్ణయించక ముందే నేనే 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నానని బహిరంగంగా పదే పదే చెప్పుకొని తిరుగుతున్నాను. అవును. ఉమ్. రేపు తప్పనిసరిగా ఆయన సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా వస్తారు. భారతీయ జనతా పార్టీ వస్తుంది, అవును. దాంట్లో అనుమానం లేదు. లేదు. ఉమ్, ఉమ్, ఉమ్. సో ఆ సింగిల్ బిగ్గెస్ట్ పార్టీని నేను ముందు పిలుస్తానని రాష్ట్రపతి గారు పిలిస్తే ఉమ్, ఆయన పోయి కుర్చీలో కూర్చుంటే ఉమ్, ఉమ్. గడచిన 10 సంవత్సరాల అనుభవం ఏం చెప్తున్నది? దాదాపు 9 సార్లు వివిధ రాష్ట్రాలలో జరిగినటువంటి ఉదంతాలు మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. అవును. గోవా నుంచి మణిపూర్ వరకు, ఉమ్, ఉమ్. లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బోర్డే మార్చినటువంటి చరిత్ర, బోర్డే తిప్పేశారు అంతే. ఉమ్, ఉమ్, ఉమ్. సో అందుకనే ఈ చరిత్రను మనం కొలబద్దగా తీసుకుంటే ఆయన ఒక్కసారి కుర్చీలో కూర్చున్న తర్వాత ఆయనేమి అటల్ బిహారీ వాజ్పేయి గారు కాదు. మెజారిటీ రుజువు చేసుకోవడానికి ఏ అక్రమానికి పాల్పడకుండా 13 రోజులకే రాజీనామా చేసి ఇంటికి పోయిన వాజ్పేయి గారి లాగా మోడీ గారు వ్యవహరిస్తారనేటువంటి ఆశ దురాశే. కానీ ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతుంది సార్. అంటే నిన్నే సంజయ్ రౌత్ గారు వ్యాసం రాశారు మన సామ్నా పత్రిక, మీరు చూసే ఉంటారు. ఈవెన్ నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళని ఓడించడానికి నాగ్పూర్ లో ఒక ప్రయత్నం జరిగింది. అంటే ఒకవేళ అబ్సల్యూట్ మెజారిటీ రాకపోతే వేరే పేరు వినపడకుండా కొన్ని పార్టీలు మోడీ గారు కాదు లేదా ఏనుంటే మద్దతిస్తామనే పరిస్థితి ఉత్పన్నం అయితే అసలు ఆల్టర్నేటివ్ కనపడకుండా చేసే ప్రయత్నం జరిగిందన్నది స్పష్టంగా అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పూనుకొని ఆయన సపోర్ట్ ఇచ్చారు. కానీ అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్, మోడీ గారు, అమిత్ షా, ఈ బీజేపీ నాయకత్వం అయితే నితిన్ గడ్కరీ గెలవకుండా ఒక ప్రయత్నం చేశారని ఒక విమర్శ ఉంది. సరే, మహారాష్ట్రలో ఎలాగూ వీళ్ళిద్దరూ శివసేన షిండే గ్రూపు, అజిత్ పవార్ గ్రూపు వాళ్ళు ఒకరికొకరు ఓడిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అది పక్కకి పెడితే ఈ చర్చ వస్తే ఆర్ఎస్ఎస్ ఒకవేళ మెజారిటీ రాకపోతే ఇంకొక పేరు ఏదైనా ప్రపోజ్ చేసే అవకాశం ఉంటుందా? అదే ఆ పాయింట్ కే రాబోతున్నా. చెప్పండి. మోడీ గారే కుర్చీలో కూర్చునే పరిస్థితి వస్తే ఆయన ఇతర పార్టీలను నందిని చేసి ఏ విధంగా మ్యానిపులేట్ చేసే పనులు, కార్పొరేట్ శక్తులు ఉన్నాయి, డబ్బు సంచులు ఉన్నాయి, అన్ని రకాల మ్యానిపులేషన్ చేస్తారు. సమర్థుడు అని చెప్తున్నా. ఆయనకు తోడుగా అమిత్ షా గారు ఉన్నారు. కానీ ఎక్కడొస్తుందంటే బీజేపీ గన మైనారిటీలో పడిపోతే, అంత ఘోరంగా ఓడిపోతే అప్పుడు ఆర్ఎస్ఎస్ తప్పనిసరిగా రంగప్రవేశం చేస్తుంది. ఆర్ఎస్ఎస్ కు అధినేతకి మోడీ గారికి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది అనే వార్తలు బలంగా వస్తున్నాయి. సరే, నితిన్ గడ్కరీ గారి ఉదంతం కూడా ఒకటి గత ఎన్నికలప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా ముందు సీటు కూడా ముందు ఖరారు చేయకుండా లాస్ట్ ఫేజ్ లో ఇచ్చారు. సో ఇచ్చారు ఆయన దగ్గరగా ఆర్ఎస్ఎస్ కుంటారని. అలాగే వాజ్పేయి గారి లాగా కొద్దిగా అటో ఇటో ఇతర పార్టీలు, అది టీడీపీతో అధినేతతో కావచ్చు, లేకపోతే ఇతరులతో కావచ్చు, కాస్త సౌమ్యంగా ఉంటాడనే ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా కలిసి వస్తుంది అనుకుంటే మోడీ గారిని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళా తిరిగి అధికారంలో కొనసాగడం కోసం ఆర్ఎస్ఎస్ మరి ఆల్టర్నేటివ్ గా మరో పేరు బయటికి తీసుకొస్తే అప్పుడు ఇతర రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి? ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు పెద్దగా వ్యతిరేకించే అవకాశం ఉండదు, మోడీ అయినా లేకపోతే ఇంకొకరికైనా. కానీ ఇతరులు బీజేడీ కావచ్చు, లేకపోతే ఏఐడిఎంకే కావచ్చు, చిన్న చిత్తగా 2, 3, 4 సీట్లు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఇట్ మ్యాటర్స్, వాళ్ళ ప్రాధాన్యత పెరుగుతుంది. సో రకరకాల సంకీర్ణ రాజకీయాల యుగంలో ఇవన్నీ కూడా ముందు అదొక నంబర్ గేమే కదా. అప్పుడు ఆబ్వియస్లీ నంబర్ గేమ్, జాతీయ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత నంబర్ గేమే. ఆ నంబర్ గేమ్ లో ఏ విధంగా పావులు గదుపుతారని. జూన్ 1వ తారీఖు వీళ్ళు, నేను అనుకోవడం ఇండియా అలయన్స్ వాళ్ళు ఉన్నటువంటి రేపు 4వ తారీఖు సక్రమంగా పోలింగ్ జరిగినటువంటి వాటిని కౌంటింగ్ చేయించుకోవడానికి దృష్టి సారించాలి. ఆఖరి క్షణం వరకు మనం కౌంటింగ్ కేంద్రాలు వదిలిపెట్టకూడదు. ఇలాంటి దాంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి 28లో ఒకటి ఆయన పోయాడు నితీష్ కుమార్, ఇంకా 27 పార్టీలు ఉన్నాయి. ఆ 27 పార్టీలను ఒకటిగా పెట్టుకోవడం, వాళ్ళ వరకు తాడేసి కట్టుకుందామని ఆలోచన. అది గట్టిగా వాళ్ళ పార్టీలకే కాదు, ఆ పార్టీల్లో గెలిచేటువంటి వాళ్ళు జారిపోకుండా చూసుకోవాలి కదా. పార్టీల సింబల్ తో గెలుస్తారు, తర్వాత ఎవరిదారు వాడి
మీరు అన్నట్టు ఒకళ్ళు ఇద్దరు గెలిచే పార్టీలు ఉంటే పార్టీ మారిపోద్ది, ఫిరాయింపు అయిపోద్ది. అవును, అలాంటి పరిస్థితి రాకుండా కూడా చూసుకోవాలి, వాళ్ళని జాగ్రత్త పెట్టుకోవాలి, వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలని జాగ్రత్త పడడం. అలాగే ఇంకా ఎక్కడన్నా మనకు అనుకూలంగా ఉంటే తీసుకొచ్చుకోవడానికి ఎన్డీఏ కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలు కాదు, ఇండిపెండెంట్ గా ఉండే వాళ్ళను మనం స్నేహంగా దగ్గర తీసుకోవడానికి ఏమన్నా మార్గం ఉందా? ఈరోజు మమతా బెనర్జీ గారు నిజంగా 1వ తారీఖు పోలింగ్ ఉంటుంది, ఆమె రాలేకపోవచ్చు, కానీ ప్రతి సమావేశానికి ఆ పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. రేపు కూడా ఎవరో ఒకరు హాజరు కావచ్చు, అందరూ ఎన్నికలు ఉన్నంత మాత్రాన హాజరు కాకుండా ఉండలేండి. అందువల్ల కూటమి బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీగా వెంటనే జారిపోయే అవకాశాలు తక్కువ. ఏమైనా వాటన్నింటినీ జాగ్రత్త పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పైన ఎక్కువగా ఉంటుంది. ఒకసారి వీరరావు గారు, అంటే కొన్ని పార్టీలకి ఇప్పుడు ఒక రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీలు ఉంటే అటో ఇటో, ముఖ్యంగా ఇలాంటప్పుడు మొన్నంటే అటు వైసీపీ తెలుగుదేశం ఇద్దరు అటు ఉన్నారంటే వాళ్ళకి మెజారిటీ ఉంది, పరోక్షంగా ఏమీ అనలేని పరిస్థితి, ఇద్దరు మద్దతు ఇచ్చారు, అది చర్చ. బట్ నిజంగా మెజారిటీ వాళ్ళకి మద్దతు అధికారికంగా ఇవ్వాలి, ప్రభుత్వ ఏర్పాటులో మన భాగస్వామ్యం ఉంటుంది అనుకున్నప్పుడు తమిళనాడులో డిఎంకే అన్నాడీఎంకే లాంటి పార్టీలు కానీ, ఇది ఏపీలో టీడీపీ వైసీపీ కానీ, లేదు ఇక్కడ బీఆర్ఎస్ఏ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీకి మద్దతు ఇస్తే బీజేపీ జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పడితే అది బలపడుతుంది, ఇక్కడ మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్ని ఎదుర్కొనే పరిస్థితి. ఇలా నిర్ణయాలు దేని ఆధారంగా జరుగుతాయి, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? వీరరావు గారు మీట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేయండి. అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, ఏ పార్టీ కూడా ఒక నిర్దిష్టమైన సిద్ధాంతాలు విలువలకు కట్టుబడి ఉన్న పరిస్థితి లేదు. ఖచ్చితంగా అవకాశవాదమే వేలుతుంది భారత ప్రజాస్వామ్యాన్ని. ఈ అవకాశవాదం అనేది ఇప్పుడు లక్ష్మణ గారు చెప్పినట్టు ఆ నెంబర్ గేమ్ లో ఆధారితంగా ఎవరు ఎటైనా దూకే ప్రయత్నం చేస్తారు, ముందస్తు వాళ్ళ సర్వైవల్ ఆలోచిస్తారు. అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న సంఖ్య పరంగా అవకాశవాదంగా ఒకవేళ కనుక టైట్ కంటెస్ట్ ఉంటే చిన్న పార్టీలు వాళ్ళ భారసారాలు పెంచుతారు, లేకపోతే వాళ్ళ సర్వైవల్ గురించి వాళ్ళే కేంద్రంలో ఉన్న పరిస్థితిని బట్టి అడ్జస్ట్ అయిపోయే పరిస్థితిలో మెదిలిపోయే ప్రయత్నం చేస్తారు. ఇది ఆంధ్రాలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి వర్సెస్ మన వైసీపీ, అక్కడ ఉన్నటువంటి జగన్ గారి పార్టీ కావచ్చు, లేదా ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వర్సెస్ మన టీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రేపు అవకాశవాదంగానే వాళ్ళ సర్వేగల్ ప్రాతిపదికంగానే వీళ్ళు తీసుకుంటారు. అంతేగాని ఇప్పుడు మేము ఓటర్లకు ఒక హామీలు ఇచ్చాము, లేదా ఒక పార్టీ సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్నామనేటువంటి వాదన ఎక్కడ కనపడే పరిస్థితి మీలాంటి వాళ్ళు ఎన్నికల నిఘా పోలింగ్ దాకా కాకుండా కౌంటింగ్ తర్వాత కూడా నిఘా అవసరం ఎక్కువ ఉందేమో. ఒక స్మూత్ ట్రాన్సిషన్ ఆఫ్ పవర్ కి డబ్బు సంచులు వీటి ప్రభావం లేకుండా ఒక జాతీయ స్థాయిలో ఈ స్వచ్ఛంద సంస్థల నెట్వర్క్ పౌర నిఘా వేదికలో పనిచేసే అవకాశం ఉందా? ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒకసారి స్పీకర్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి రాష్ట్రపతి గారు పిలిస్తే ఆ తర్వాత చాలా వేగంగా డెవలప్మెంట్స్ మారిపోతాయి అన్నది మనం అంతా చూసిందే. ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుద్ది, వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నట్టు మొత్తం ఎవరి భయం వాళ్ళది. ఎలా దీన్ని కరెక్ట్ గా నేరేట్ చేయటం ఎట్లా? ఖచ్చితంగా ఇప్పుడు సివిల్ సొసైటీస్ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున 120 సంస్థలు 17C విషయంలో కానీ కౌంటింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే కథనాలు బయటకు వస్తున్నాయో, ఇప్పుడు డబ్బు కానీ లేదా మద్యం కానీ లేదా ఖర్చు విషయంలో విభేదాలు కానీ మీరు చూపిస్తున్నటువంటి లిమిటేషన్స్ కానీ ఆ రిఫార్మ్స్ కానీ ప్రతిసారి ఎలక్షన్స్ లో బయటకు వస్తున్నటువంటి కొత్త అంశాలను మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, సుప్రీంకోర్టు ఆశ్రయించడం, ఇవన్నీ ప్రతిసారి జరుగుతున్నాయి. రేపు 2004వ తారీఖు తర్వాత అతి ఎక్కువ బాధ్యత తీసుకునేది సివిల్ సొసైటీస్. ముఖ్యంగా ఎవరైతే నిరంతరం రిఫార్మ్స్ గురించి పనిచేస్తున్నారు, ఇప్పుడు మేము ఈవీఎం సమస్య 2009లో తీసుకున్నటువంటి సమస్య ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఇంకా వీవీప్యాట్ కౌంట్ విషయంలో బయటికి రాబోతా ఉన్నాయి. డెఫినెట్ గా రేపు ఎలక్షన్ పిటిషన్స్ లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఓడిపోయిన కంటెస్టెంట్స్ మేము ప్రజలు ఓడిస్తే ఓడిపోయామని చెప్పకుండా ఈవీఎం ఓడగొట్టాయని చెప్పడం దుర్మార్గం అనే విధంగా మేము భావిస్తూ ఎలక్షన్ కమిషన్ బలపరిచే విధంగా మా యొక్క అంటే ఈ సివిల్ సొసైటీ మూవ్మెంట్ అంతా కూడా
ప్రభుత్వాల దృష్టిని మరలించే విధంగా, ఎలక్షన్ కమిషన్ దృష్టిని అంటే ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగే విధంగా అక్కడ ఉన్నటువంటి లోపాల విషయంలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. డెఫినెట్ గా ఈసారి ఈ 4వ తారీఖు తర్వాత కొత్త అంశాలు కూడా తీసుకునే పరిస్థితి ఉందని మేము భావిస్తాం. అది ఓకే, నేను అంటుంది ఇప్పుడు ఈవీఎంలు టెక్నికల్ పార్ట్ కాదు, ఇది టెక్నాలజీకి అందనిది. ఇప్పుడు పొద్దున జరగబోయేది అటైనా ఇటైనా ఇది కిక్ బ్యాక్స్, పెద్ద పెద్ద హామీలు ఏం జరుగుతాయో ఇప్పుడు ఇందాక అన్నారు. ఎవరికైనా సరే వీళ్ళకుండే మద్దతు వీళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకుండే మద్దతు వాళ్ళకు ఉండొచ్చు. ఈ బేరసారాలు జరిగే పరిస్థితి వాజ్పేయి గారి లాగా నిజాయితీగా ఒక ఓటమిని అంగీకరించి తప్పుకునే పరిస్థితి ఉంటుందా, లేదు ఏదో ఒక రకంగా మనం చేపట్టాలి అధికారాన్ని అన్న పరిస్థితి తలెత్తే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదో రకంగా చేపట్టాలి అధికారం అనే పరిస్థితి ఉంటుంది. ఆ విషయంలో మీడియాలు గాని, మాలాంటి సంస్థలు గాని దగ్గోలు పెడతాం గానీ అది ఎంతవరకు సఫలీకృతం అనేది అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆధారపడుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాం. మేమైతే ఇప్పుడు ఎలక్షన్ ఎన్నికల నిఘాలు అయితే మేము ఒక కూటమిగా 106 సంస్థలు ప్రజావేదికలను ఒక వేదిక మీద తీసుకొచ్చాం. మా ప్రయత్నం కూడా మేము చేసేది ఏంటంటే ఖచ్చితంగా నేను బెంగళూరులో పెట్టాము, ఢిల్లీలో కూడా ఈ సమావేశం జరుగుతుంది. ఖచ్చితంగా మా దృష్టి ఏంటంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా మేము అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు తట్టే ప్రయత్నం చేస్తాం. కానీ ఎంతవరకు సక్సెస్ తర్వాత విషయం. రైట్, ఎస్ సార్. మొత్తంగా పోలింగ్ ఎన్నికల ప్రచారంతో ముగియలేదు. మొత్తం కౌంటింగ్, దానికి మించి కౌంటింగ్ అయిన తర్వాత ఒకవేళ హంగ్ ఏర్పడినట్టుగైతే ప్రజా సంఘాలతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కన్నేసి ఉంచాలి. ప్రతి యువకుడు, ప్రతి ఓటరు ఒక సైన్యంలాగా పనిచేయాలని స్వచ్ఛంద సంస్థలు అయితే పిలుపునిస్తా ఉన్నాయి. ఒక స్మూత్ ట్రాన్సిషన్ ఆఫ్ పవర్ జరిగేది అక్కడ. అధికార పక్షం ఎన్డీఏ రావచ్చు, లేకపోతే ఇండియా కూటమి రావచ్చు, కానీ దీనిలో కిక్ బ్యాగులు లేకపోతే క్విడ్ ప్రోకోలు గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవడానికి సంసిద్ధం కావాలి, యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపైతే స్వచ్ఛంద సంస్థలు ఇస్తా ఉన్నాయి. దానికి సమాజం తయారు కావాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న డాక్టర్ తులసిరెడ్డి గారికి, బాజీ గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే వీరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.